శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మొన్న నేను మా అడ్మిన్ కూర్చుని ఏదో విషయం గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ లోపల మా అబ్బాయి వాడి టెక్స్ట్ బుక్ ఒకటి పట్టుకొచ్చాడు. అది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. అందులో ఏదో డాల్స్కి సంబంధించిన ఒక పాఠం ఉందన్నమాట. ఆ పాఠంలో ఒక చోట ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు రాసింది. అంటే ఈ బొమ్మల్ని ఎందుకు ఉపయోగిస్తారంటే వీటిల్లో సూదులు కానీ మేకులు కానీ గుచ్చితే కనుక శత్రువు ఎవడి మీదైనా ఏదైనా ప్రయోగం చేస్తే ఆ శత్రువు బాధపడతాడు అని రాసింది. అదేమిటో అసలు చిన్నపిల్లల పుస్తకాల్లో ఇలాంటివి రాయడం ఏంటో చాలా బాధాకరం, కానీ మొత్తానికి రాసింది. దాన్ని చూపించేవాడు మా టెక్స్ట్ బుక్లో రాశాడంటే ఇది నిజమేనా, ఇలా చేస్తే బాధపడతారా శత్రువులు అని అడిగాడు. ఈ లోపల మా అడ్మిన్ చిన్నపిల్లలే కాదండి, ఎంతమంది ఛానల్కి చేతబళ్ళు గురించి బ్లాక్ మ్యాజిక్ల గురించి ఎన్ని వందల మెయిల్స్ పంపించారోను అని చెప్పి ఓపెన్ చేస్తే కొన్ని వందల ఈమెయిల్స్ వాటి గురించి. ప్రతి ఈమెయిల్ ఎలాగంటే నా మీద ఎవరో చేతబడి చేశారు, నేను ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, 50,000 కడితే ఏదో చేస్తా అన్నారు, కట్టాను, తర్వాత కూడా నా కష్టం తీరలేదు, ఏమి చేయాలి. బాధాకరమైన విషయం ఏమిటంటే అందులో మేము ఫస్ట్ ఒక 50-60 మెయిల్స్ చదివేసరికి ఇద్దరం కూర్చుని చదివితే అక్కడికే దాదాపు 1,00,00,000-1,50,000 ఖర్చు పెట్టారు జనాలు అన్ని మెయిల్స్లో కలిపి. అంటే చూడండి, అది ఆ భయంతో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేస్తున్నారో చాలా బాధేసింది చూసి. అందుకని ఈ వీడియో చేద్దాము, అసలు అందులో నిజాలు ఏమిటి అబద్ధాలు ఏమిటి అవన్నీ చెప్తూ ఈ వీడియో చేద్దాము అని సంకల్పించుకున్నాం అనమాట. అసలు నాకు కొన్ని సంవత్సరాల క్రితం కొంచెం ఖాళీ దొరికేది. దాంతో ఎవరైనా ఇలా మా మీద ఎవరో దుష్టప్రయోగం చేస్తారు, లేకపోతే మా మీద చేతబడి చేస్తారు, మా ఇంట్లో చాలా బాధలు పడిపోతున్నాము, ఒక్కసారి మా ఇంటికి రండి అంటే సాఫ్ట్వేర్ వాడిని కదా, క్యూరియాసిటీతో వెళ్ళేవాడిని. ఏమిటి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం, ఇది నిజమేనా కాదా అని. సామాన్యంగా అలాంటి చోటుకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చూపించేవి ఒక 4 తార్కాణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే మా ఇంట్లో అన్నీ నిప్పుకి ఆటోమేటిక్గా తగలబడిపోతున్నాయి. అంటే దేవుడి కింద ఉన్న బట్ట తగలబడిపోయింది, లేకపోతే ఎక్కడో కట్టుకుని చీర తగలబడిపోయింది, ఇలాగా దీనివల్ల ఏదో దుష్టప్రయోగం జరిగిందని అనుకుంటున్నాం. ఇది మొట్టమొదటి చూపించేవారు. రెండోది ఏమిటంటే మా కాంపౌండ్లో ఒక నిమ్మకాయ దొరికింది, ఆ నిమ్మకాయకి ఇదిగో ఈ మేకు గుచ్చుంది, లేకపోతే దాని పక్కన ఒక మిరపకాయ ఉంది, ఇవేవో చెప్పి మా మీద ఎవరో ప్రయోగం చేశారు. ఇంకా మూడవది, ఆ చేసిన రోజు నుంచి మా ఆరోగ్యాలన్నీ ఘోరంగా పాడైపోయాయి. మేము అసలు పూర్తిగా బెడ్ రిడన్ అయిపోయాం, ఇంటిల్లిపాదిను. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, తిరిగాం, స్కానింగ్లు అవన్నీ చేసి మీకు ఏ సమస్య లేదు చూసుకోండి రిపోర్టు అని ఇస్తున్నారు, కానీ మేము చాలా బాధపడుతున్నాము అని చెప్పేవారు. చూస్తే నిజంగానే పాపం చాలా దయనీయమైన స్థితిలో మనుషులు పీక్కుపోయి చాలా ఘోరంగా ఉండేవారు. ఇంకా నాలుగోది ఏమిటంటే మా ఇల్లంతా అశాంతి, అసలు మనస్సులు బాగోలేదు, చాలా ఘోరంగా ఉంది మా ఇంట్లో పరిస్థితి అనేవారు. ఈ 4 పాయింట్లు చెప్పేవారు. దాంట్లో మొట్టమొదటి 2-3 కొంచెం టాంజిబుల్ కదా, మొట్టమొదటి అవి డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం వెళ్ళినప్పుడల్లా. మొట్టమొదటిది ఏమిటంటే అకారణంగా బట్టలు ఎలా తగలబడతాయి, అది అసలు ఎక్కడ తగలబడింది మీకు చూపించండి. అక్కడ కూర్చుని దాన్ని ప్రోబ్ చేస్తే లోపలికి అయితే ఏ హారతి ఇస్తున్నప్పుడో ఆ మంట అంటుకోవడం, లేకపోతే అగరబత్తి కొంచెం నిర్లక్ష్యంగా వెలిగిస్తే అది అంటుకోవడం, వంట చేస్తూ చూసుకోకపోతే అంటుకోవడం, ఇలాంటి కారణాలే తప్ప ఎక్కడో ఆకాశంలోంచి వచ్చి మంటలు అంటుకోవడం అనేది ఎక్కడో జరగలే. ఓ పావుగంట ప్రోబ్ చేసేసరికి వాళ్ళకి అర్థమయ్యేది అది. ఇంకా రెండవది, ఈ నిమ్మకాయలు అవన్నీ వచ్చి క్యాంపస్లో పడడం ఏమిటివి, ఈ వీటిల్లో అయితే మా అదృష్టం కొద్దీ ఒక పర్టిక్యులర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైంది, వాళ్ళ పెరట్లో ఒక నిమ్మకాయ కుంకుమ అవి పెట్టి ఒకటేదో పిన్ను గుచ్చి పడేస్తుంది. ఉండేసరికి ఇదిగోండి ఇది పడిన పక్క రోజు నుంచే మా హెల్త్లన్నీ పాడైపోయాయి, ఎవరో ప్రయోగం చేశాడు అన్నారు. నాయన ఇది ఎప్పుడు పడి ఉంటుంది అంటే ఏదో డేట్ చెప్పారు. లక్కీగా చూస్తే ఏమైంది, ఆ పెరటికి గోడకు అవతల చిన్న గోడ ఉంది, దానికి అవతలే ఒక మెడికల్ షాప్ ఉండి వాళ్ళ దగ్గర సీసీటీవీ ఉంది. ఇంకేముంది అదృష్టం, ఆ డేట్ ముందు రోజు ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుందాం అని చెప్పి అలాగో వాళ్ళ బతిమాలి బామాలకి తీసుకుంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలిసింది, అసలు నమ్మలేని విషయం అనమాట. అదేమిటి అనేది మీకు ఇంకొక 5 నిమిషాల్లో చెప్తాను. ప్రోబ్ చేసి చూస్తే 99% కేసుల్లో ఇది భయమే తప్ప జనాలది నిజం కాదు. అంటే స్కానింగ్కి దొరకని వ్యాధులు డాక్టర్లు తగ్గించలేనివి బోలెడన్ని ఉంటాయి, అంతే కదా. ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకున్నా లోపలికి వెళ్ళిన పేషెంట్లందరూ తగ్గిపోయి బయటకు వస్తారు, రారు. కొంతమందికి తగ్గుతుంది, కొంతమందికి తగ్గదు. అలాంటి కార్నర్ కేసెస్ పుచ్చుకుని మనం ఈ చేతబళ్ళు వీటికి ముడిపెట్టేసేసి చాలా భయపడుతూ ఉంటాం. ఆలోచిస్తే మీరు సైన్స్ చదువుకున్న వాడేమో ఇదంతా బోగస్ అంటాడు, అదొక ఎక్స్ట్రీమ్. ఒక సామాన్యుడేమో ఇదే నిజం, దీనివల్లే నా జీవితం పాడైపోయింది అని చెప్పి విపరీతంగా కృంగిపోతాడు, బోల్ డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటాడు. ఇదొక ఎక్స్ట్రీమ్. అసలు ఈ రెండిట్లో ఏది కరెక్టు,
అలాగనే నిజంగా ఇలాంటివి ఏవైనా మనకి తగిలేలా ఉంటే అవి రాకుండా ఆపుకోవడం ఎలాగ, ప్రివెన్షన్. ఒకవేళ ఇల్లు అలా సఫర్ అవుతూ ఉంటే దాన్ని క్యూర్ చేసుకోవడం ఎలాగా, క్యూర్. ఈ ప్రివెన్షన్ గురించి, క్యూర్ గురించి అవన్నీ వీడియోలో చెప్తా. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, ఇది మా అడ్మిన్ కూడా అడిగాడు, ఏమంటే వేదాల్లో ఉన్నాయి ఇలాంటి ప్రయోగాలు అంటున్నారు, అది నిజమేనా అంటే ఒక రకంగా నిజమే. అధర్వణ వేదం ఉంది, మీరు తీస్తే అందులో అభిచారిక ప్రయోగాలు అవి కొన్ని చోట్ల ఉన్నాయి. అలాగే మనకి 72 తంత్రగ్రంథాలు ఉన్నాయి, వాటిల్లో కూడా కొన్ని చోట్ల ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయి. అంటే ఎందుకు ఉన్నాయండి ఇలాంటి ప్రయోగాలు? ఇప్పుడు యుద్ధం జరుగుతోంది అనుకోండి, వాళ్ళిద్దరు బాంబులు వేసుకుంటున్నారా? అలాగే పూర్వకాలంలో జరిగే యుద్ధాల్లో ఇలాంటి ప్రయోగాలు చేసేవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేసింది చూడండి, అసలు అందులో బ్రహ్మాండ పురాణంలో ఎన్నున్నాయో ఇలాంటి ప్రయోగాలు. అలాగే కృష్ణుడు, బాణాసురుడు, పరమేశ్వరుడు ఆ యుద్ధం ఉంది కదా, అందులో కూడా ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయి. మరి అయితే సైంటిఫిక్గా ఎలా పనిచేస్తుందండి మీకు కొంచెం చెప్తా. యాస్ట్రల్ బాడీ అంటే తెలుసా? అంటే మన స్థూల శరీరం కాకుండా దీని వెనకాల ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో యాస్ట్రల్ బాడీ అంటారు, తెలుసు కదా అది. అంటే లేదండి నేను సైన్స్ చదువుకున్నవాడిని, నేను కట్టుతో చూసింది తప్ప ఏది నమ్మను, యాస్ట్రల్ బాడీని నేను నమ్మను అన్నారనుకోండి, మీరు నిద్రపోతే కల్లో మిమ్మల్ని ఎవడో తరుగుతున్నట్టు, కొండ మించి పడిపోయినట్టు కలొస్తే ఆ బాధపడతారు కదా, అది ఎవరు పడుతున్నారు? మీ శరీరం పరిగెడుతుందా? అదే యాస్ట్రల్ బాడీ. దాన్ని ఎవడైనా కంట్రోల్లోకి తీసుకుని బాధ పెట్టగలిగితే దాన్నే ఒక రకంగా ఇలాంటి ప్రయోగాలు అంటారు. ఇంతకన్నా వివరంగా చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇలాంటివి సమాజంలోకి వెళ్ళకూడదు. మనకి వేదాల్లో ఉన్నాయని చెప్పాను కదా, దాన్ని కఠోరంగా సాధన చేసి సిద్ధింపజేసుకున్న వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఈ కాలంలో అయితే ఉండరు అసలు, సామాన్యంగా ఉన్నా వాళ్ళు మీ పైకి నా పైకి రారు. ఎక్కడో కొండ గుహల్లోనో అడవుల్లోనో కూర్చుని వాళ్ళ సాధనలు వాడు చేసుకుంటారు తప్ప మన మీదకు వచ్చేంత తీరుబడి కానీ ఆ ఇంటెన్షన్ కానీ వాళ్ళకు ఉండవు. అందువల్ల 99% కేసుల్లో ఈ చేతబడి అనే పదాన్ని మనని భయపెట్టడానికి జనాలు వాడుతూ ఉంటారు, లేకపోతే మన దగ్గరించి డబ్బులు గుంజడానికి తప్ప అది నిజం కాదు. ఇలా అనగానే వెంటనే ఏమిటండి అయితే అసలు ప్రకృతిలో నెగిటివ్ ఎనర్జీయే లేదా అని అనిపిస్తుంది కదా. మా అడ్మిన్ కూడా ఇదే ప్రశ్న అడిగాడు. ఒక్కటి ఆలోచించండి, ప్రకృతిలో మన కంటికి కనబడని శరీరాలు, శక్తులు బోలెడన్ని ఉన్నాయి, అంతే కదా. అసలు కొన్ని మామూలు బ్యాక్టీరియా లాంటివి అయితేనే ఏవో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే తప్ప మనం చూడలేము. అలాగే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా ప్రకృతిలో బోల్డన్ని ఉన్నాయి, అవి మనం చూడలేము. ఎలా వస్తాయండి అవి అంటే, ఇందాక నేను ఒక యాస్ట్రల్ బాడీ గురించి చెప్పాను కదా. మీరు ఇప్పుడు ఒక మనిషిని తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ ఎవరో ఉంది, ఆవిడికి 50 సంవత్సరాల వయస్సు వచ్చినా సరే తీవ్రమైన పగ అనుకోండి, ఎవరినో నాశనం చేసేయాలి, పక్కవాడు బాగుపడిపోతున్నాడు ఎలాగైనా సరే వాడికి కీడు చేయాలని అలా రగిలిపోయింది అనుకోండి, తన జీవితకాలం అంతా ఏమీ చేయలేకపోయింది ఎదురుగుండా వాడిని. చివరికి అలాంటి మనిషి చనిపోయినా సరే తద్దినాలు పెట్టినా పైకి స్థాయికి వెళ్ళదు, ఆ చుట్టూ ఆ పగతో పడి ఏడుస్తూ ఉంటుంది, ఆ నెగిటివిటీతో. అలాంటి నెగిటివిటీని ఎప్పుడైనా మనకి తారసపడడం జరిగితే మన జీవితంలో, అప్పుడు దానివల్ల కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వెంటనే మీరు అదేమిటండి సాఫ్ట్వేర్ చదువుకున్నారు కదా, మీరు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ని వీటిని ఎలా నమ్ముతారు, ఈ సూక్ష్మ శరీరాన్ని అంటే? నేను నమ్మక్కర్లే. థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసా మీకు? పెద్ద సైంటిస్టు. ఆయన కూడా ఇలాంటి వాటి మీద ఆయన ఆఖరి రోజుల్లో ఎంతో పరిశోధన చేసి వాటితో కమ్యూనికేట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ని అవన్నీ, లోపల ఆయన చనిపోయారు అది వేరే విషయం, కానీ లేకపోతే ఆ పారాసైకాలజీ మీద ఎంతో రీసెర్చ్ చేసి ఉండేవారు. తర్వాత సైంటిస్టులు చాలామంది చేశారు. సర్లేండి, ఆ విషయం అంతా పక్కన పెడితే ఇప్పుడు ప్రివెన్షన్ క్యూర్ దగ్గరికి వద్దాం. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైనా మనని పట్టుకుంటే కనుక వెళ్ళి లక్షలు వేలు ఖర్చు పెట్టేసుకోక్కర్లేకుండా ఇంట్లో కూర్చుని ఎలాగ దాని నుంచి బయటికి రావాలి, అసలు అలాంటివి పట్టుకోకుండా ఏం చేయాలి? మొట్టమొదట అలాంటివి మనని పట్టుకోకుండా ప్రివెంట్ చేసుకోవడానికి 4 మార్గాలు ఉన్నాయి. ఆ 4 చెప్తాను. అందులో మొట్టమొదటిది చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఏమిటంటే, నెగిటివ్ ఎనర్జీ మన మీదకి రాకుండా ఉండాలి అంటే దానికి రెసిప్టివ్నెస్ చూపించకూడదు మనం, అంటే దాన్ని ఎంగేజ్ చేయకూడదు. అంటే ఏమిటండి, ఇప్పుడు ఇందాక నిమ్మకాయ సంఘటనకి వెళ్తాను. ఆ సీసీటీవీలో చూసామని చెప్పాం కదా, విచిత్రం ఏమైందంటే చూస్తే వీళ్ళకి బాగా తెలుసున్న కుర్రాడు 2 వీధుల అవతలతను తీసుకొచ్చి ఆ నిమ్మకాయని రాత్రి పడేసాడు. వెంటనే వెళ్ళి వాడిని పట్టుకున్నారు. అప్పుడు ఒప్పుకుని, ఫలానా ఆవిడ ఉంది కదా, ఆవిడ డబ్బులు ఇచ్చి నన్ను పడేయమంది, పాకెట్ మనీ ఇస్తాను, అందుకని తీసుకొచ్చి పడేసాను, నాకేమిటో తెలీదు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఎవరి పేరైతే చెప్పాడో ఇతను, ఆవిడ వారానికి 2-3 సార్లు వెళ్ళి ఇంటికి వచ్చి, అయ్యో అమ్మా, ఏమిటి మీ ఆరోగ్యం ఇలా పాడైపోయింది, మీ మీద ఎవరైనా చేతబడి చేశారేమో చూసుకోండి అమ్మా, నాశనం అయిపోతుంది, మీ మొహాలు చూస్తుంటే పీడ కొట్టేస్తోంది అని చెప్పి వీళ్ళని ప్రాంప్ట్ చేస్తూ ఉండేది. వీళ్ళకి మొట్టమొదటి ఏదో జ్వరం ఏదో వచ్చినప్పుడు మొదలుపెట్టి ఇంక అక్కడి నుంచి అలా ప్రాంప్ట్ చేయడం మొదలుపెట్టింది. నిమ్మకాయ పడ్డాక వీళ్ళ ఆరోగ్యాలు ఇంకా పూర్తిగా నాశనం అయిపోయి మానసికంగా కూడా క్షీణించిపోయారు. అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రయోగాలు అనే దాంట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే, ఎవరో ఒకళ్ళు వచ్చి సైకలాజికల్గా మన మైండ్లో ఒక బీజాన్ని వేస్తారు. సీడ్ అన్నమాట, అనుమాన బీజం. దాని నుంచే మనం మానసికంగా కానీ శారీరకంగా కానీ పతనం అయిపోవడం మొదలవుతుంది. అందుకని అలాంటి బీజం ఎవరైనా వేస్తున్నారంటే వాళ్ళని ఎంగేజ్ చేయకండి. ఆ బీజం కానీ పడిందా అదే సగం మరణం అసలు ఇందులోనూ. అక్కడ ఎంగేజ్ చేయకుండా కట్ చేసి పాడేయాలి. దీనికి మా గురువుగారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పేవారు. మీరు అంబరీషుడి కథ చూడండి. చూస్తే కనుక అక్కడ మహర్షి ఒక కృత్య ప్రయోగం చేశాడు అంబరీషుడి మీద. అది ఎలాంటి క్షుద్ర ప్రయోగమే, అంబరీషుడిని నాశనం చేసేద్దామని. ఆయన ఏం చేశాడు, అయ్య బాబాయ్ అదేదో నా మీదకి వస్తోందని భయపడలే. అందులో విష్ణుమూర్తిని చూసి ఓ మహావిష్ణు నమస్కారం అనుకున్నాడు. అదేం చేయలేక వెళ్ళి ఏ మహర్షి అయితే ప్రయోగించాడో ఆయన్నే తరిమి కొట్టింది. అది ఆ ఫార్ములా ఎప్పుడు పనిచేస్తుంది ఇలాంటి వాటిల్లో. రెండో పాయింట్ ఏమిటంటే, ఇలాంటి వాటికి నెగిటివ్ ఎనర్జీస్కి మన మనస్సును ఎప్పుడు ఛానల్ కింద తయారు చేసుకోకూడదు. అది తయారు చేసుకున్నారంటే కనుక ఇలాంటివి ఏం మన పట్టుకుంటాయి. ఇప్పుడు చూడండి, తెల్లారులేస్తే హారర్ సినిమాలు చూడడం. ఈ కాలం ఎంత దురదృష్టం అంటే, చిన్న చిన్న పిల్లలు 5వ క్లాస్లో 6వ క్లాస్లో ఉన్న వాళ్ళు స్లీప్ ఓవర్లు అని చెప్పి ఒక చోట పడుకుని రాత్రి హారర్ సినిమా పెట్టుకు చూడడం, చాలా ఘోరమైన సినిమాలు. అలాంటివి చూడడం వల్ల ఏమవుతుందంటే, ఆ మనస్సు ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్కి ఒక ఛానల్ కింద అవుతుంది. అవి ఎక్కడైతే ఛానల్ తయారవుతాయో ఆ మనస్సు ద్వారా బయటకు వస్తాయి. అందుకని అలాంటివి చేయకండి. పాజిటివిటీని స్ప్రెడ్ చేసేవి చూడండి. పాజిటివ్ సినిమాలు, పాజిటివ్ ఎపిసోడ్స్ ఎన్ని లేవు యూట్యూబ్ నిండా, అవి చూడొచ్చు కదా హాయిగా. నెగిటివ్ ఎందుకు చూడటం? ఇంకా మూడవది ఏమిటంటే, అది మన శరీరానికి మనస్సుకి సంబంధించింది. ఇల్లుకి సంబంధించింది ఒకటి ఉంది. ఇంట్లో కొన్ని రకాలుగా ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ రావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. మీరు చూడండి, కొన్ని ఇళ్ళు చూస్తే కనుక మాసిపోయిన బట్టలన్నీ ఒక మూల కుప్ప, తిని పాడేసిన కవర్లన్నీ ఒక మూల కుప్ప. మనం వెళ్ళగానే బాబోయ్ ఇదేంట్రా ఇంత నెగిటివ్గా ఉందనిపిస్తూ ఉంటుంది. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా చేసుకొని చక్కగా బయట ముగ్గు పెట్టుకోవడం, ఒక తులసి మొక్క పెట్టుకోవడం, అలాగే రోజు పొద్దున సాయంత్రం దీపం వెలిగించటం, సువాసన వెదజల్లేవి అగరబత్తులు లేకపోతే సాంబ్రాణి అలాంటివి వేయడం, అలాగనే ఇంట్లో అన్ని చోట్ల వెలుగు పడేలా చూడడం. చీకటి పడుతూ ఉంటే కనుక దీపం వెలిగించటం, లైట్లు వేయడం, చక్కటి సంగీతం మనస్సుకి హాయి కలిగించేదే విష్ణు సహస్రనామం ఇలాంటివి పెట్టుకోవడం. ఇవన్నీ చేసి ఆ ఇల్లుని కూడా పాజిటివ్గా మెయింటైన్ చేసుకుంటే ఏ శక్తి. ఇంకా నాలుగో ముఖ్యమైనది ఏమిటంటే, ఇంటిల్లిపాది ప్రతిరోజు కూర్చుని కనీసం పావు గంటైనా కలిసి పూజ చేయండి. అది మీరు మొదలు పెట్టండి. కొంతమంది చెప్తూ ఉంటారు, బాబాయ్ మా ఇంట్లో అసలు భరించలేకపోతున్నాం అశాంతిని. కూర్చుని చేయండి, మీ ఇల్లు మారకపోతే నన్ను అడగండి. ఆ మధ్య వెంగమాంబ గారి హారతి చెప్పాను రోజు రాత్రిమ్మని. అది కొన్ని కుటుంబాలు చేశాక వాళ్ళ ఇంట్లో ఎంతో మార్పు వచ్చింది అని వాళ్ళు ఈమెయిల్స్ పంపిస్తుంటే చాలా ఆనందం వేసింది. ఈ 4 చేయగలిగితే ప్రివెంట్ చేసుకోవచ్చు మీరు. మరి క్యూర్ ఎలా చేసుకోవాలండి అంటే, నిజంగా మేము సిక్ అయిపోయాము, మా ఇంట్లో ఎవరో చాలా ఘోరమైన ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని స్కానింగ్లు తీయించినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఇంత కూడా ఇంప్రూవ్మెంట్ లేదు, అప్పుడేం చెయ్యాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి. దీనికి ఒక ట్రయో ఉంది. హనుమత్ బడబాలన స్తోత్రం, నారాయణ కవచం, ఖడ్గమాల. ఈ 3 కలిపి చేయగలిగితే అది ఒక అద్భుతమైన ప్రయోగం. అసలు పూజామందిరంలో కూర్చుని మీరు హనుమత్ బడబాలన స్తోత్రం చదివి, నారాయణ కవచం చదివి, ఖడ్గమాల చదవండి. అలాంటి ఘోరం ఇంకా మమ్మల్ని ఎవరు కాపాడలేరు అన్న వాటి నుంచి చాలా తేలిగ్గా బయటికి రావచ్చు. కానీ చదివేటప్పుడు పూర్తి శ్రద్ధతో చదవండి. బడబాలన స్తోత్రం చదువుతుంటే మీకు నచ్చిన ఆంజనేయ స్వామి మూర్తో లేకపోతే ఒక ఫోటోనో ఉంటుంది కదా, ఇంకా పూర్తిగా కాన్సన్ట్రేషన్ ఆ స్వామి మీదకి వెళ్ళిపోవాలి, ఆ పాదాలు పట్టుకోవాలంతే. ఖడ్గమాలు చదువుతుంటే దేవతా శక్తులన్నింటినీ ధ్యానించాలి. ఎలా ధ్యానించాలో మీకు ఇంతకు ముందు చెప్పా. అలాగే నారాయణ కవచం కూడా. ఆ 3 కలిపి చేయండి. అతి తక్కువ రోజుల్లోనే మీరు స్వస్థులైపోతారు. చాలా అద్భుతంగా పనిచేస్తాయి. లేదు మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉందనుకోండి, అప్పుడు వారాహి అమ్మవారిని కానీ, ప్రత్యంగిర అమ్మవారిని కానీ సాత్వికమైన మార్గంలో ఉపాసన చేయండి. ఆ అమ్మవారిని ఉపాసన చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ సాత్వికమైన మార్గంలో మీరు లలితమ్మని ఎలా ఉపాసన చేస్తారో అలా చేయండి. చాలా తేలిగ్గా బయటపడచ్చు ఇలాంటి వాటి నుంచి. అందువల్ల భవిష్యత్తులో మీకు ఇలాంటి సమస్యలు వస్తే మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని బాధపడకుండా ఇవి చేసి స్వస్థులవ్వండి. అలా ఒక్క జీవితం బాగుపడినా సరే మా ప్రయత్నం నెరవేరినట్టే. శ్రీమాత్రే నమః.